మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కంధరము సమానము. ప్రియ దైవజనమా, ఇక్కడ షూలమ్మితి కంధరమును సొలొమోను దావీదు కట్టించిన సైనిక గోపురముతో పోల్చుచున్నాడు. పరమగీతముల గ్రంథాన్ని మనము ఆత్మీయ నేత్రములతో ధ్యానించబద్ధులమై ఉన్నాము. షూలమ్మితి వధువు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సొలొమోను యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. దేవుడు తన సంఘ వధువును చూచినప్పుడు ఆ కంధరము సైనిక గోపురముతో సమానముగా కనపడాలి. కంధరము అనగా కంఠము, గొంతు, మెడ, ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. షూలమ్మితి కంఠమును ఇక్కడ సైనిక గోపురముతో పోల్చుచూ ఉన్నాడు. ఆ గోపురం మీద జయ సూచకములుగా డాలులు, కవచములు వ్రేలాడదీయబడి ఉన్నాయి. షూలమ్మితి కంఠము విశ్వాసి కంఠానికి సాదృశ్యము. మన కంఠము కూడా సైనిక గోపురము వలె ఉండాలి. సైనికులు పోరాటానికి గుర్తుగా ఉన్నారు. మరి కంఠముతో ఏ విధంగా మనము పోరాడగలము? ఏ విధంగా అంటే జీవము గల దేవుని నామమును ఉచ్చరించుట ద్వారా, అనగా స్తుతి చెల్లించుట ద్వారా, అలాగే జీవము గల దేవుని నామమున ఎలుగెత్తి మొరపెట్టుట ద్వారా, అనగా ప్రార్థన ద్వారా మనము పోరాడేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఆనాడు గొలియాతుపై దావీదు వెళ్ళినది కూడా జీవము గల దేవుని నామము పేరటనే కదా. బాలుడైన దావీదు ఎదుట ఆజానుబాహుడైన గొలియాతు ఓడిపోయాడు అంటే అది దేవుని నామము వలననే కదా. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, ఆ గోపురముపై డాలులు వ్రేలాడదీయబడి ఉన్నాయి, అలాగే కవచములు వ్రేలాడదీయబడి ఉన్నాయి. ఈ డాలులు ప్రార్థనకు సాదృశ్యము, ఆ కవచము స్తుతికి సాదృశ్యము. ఎందుకనగా ప్రార్థన విశ్వాసి జీవితంలోని ప్రతి సమస్యను అడ్డగిస్తుంది. అలాగే స్తుతి విశ్వాసి జీవితంలో అతని చుట్టూ ఒక దుర్గాన్ని స్థాపిస్తుంది. భౌతికంగా సాధారణంగా మానవులు కంఠానికి అనేక రకములైన ఆభరణాలు వ్రేలాడదీయడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ సైనిక గోపురం మీద డాలులు, కవచములు వ్రేలాడదీయబడి ఉన్నాయి. కాబట్టి మన కంఠము కూడా స్తుతి ప్రార్థనలతో నిత్యము నిండి ఉండాలి. ఎన్నడూ ప్రార్థనా జీవితాన్ని, దేవునికి స్తుతియాగము చెల్లించుటను నిర్లక్ష్యము చేయకూడదు. ప్రియ దైవజనమా, దేవుడు వధువు సంఘాన్ని అనగా నిన్ను నన్ను చూచినప్పుడు మన కంఠము స్తుతితో ప్రార్థనతో నిండి ఉండాలి. చూడండి, కీర్తనాకారుడు అంటాడు కదా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అని. అలాగే నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము అని కూడా అంటాడు. అవును, మన కంఠధ్వనిలో నిత్యము దేవుని నామము ఉచ్చరించబడాలి. దేవునికి ప్రార్థన చేసేవారముగా మనముండాలి. అట్టి రీతిగా దేవుడు మనలను చూచినప్పుడు మనము కనపడితే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, నీ కంఠమును నీవు అనేక రీతులుగా అలంకరించుకునడానికి ఇష్టపడుతున్నావు. కానీ అసలైన అలంకారము ప్రార్థన, స్తుతియాగము కలిగి ఉండుటే అని ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉండగా అట్టి రీతిలో నీ జీవితాన్ని సరిచేసుకొనగలవా? క్రైస్తవ విశ్వాసిగా దేవుడు మనలను చూచినప్పుడు ఏ రీతిగా మనము కనపడాలో ఈ దినం దేవుడు మన హృదయాలను సంధించి ఉండగా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని నిత్యము ప్రార్థించే వరముగా,
నిత్యము స్తుతియాగము చెల్లించే వారముగా కనపడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా స్తుతికి రక్షణకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. మా జీవితాలలో మా కంఠధ్వని నాయన నీకు వినిపించే వరముగా మేముండులాగున మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. ఎడతెగని ప్రార్థన జీవితము నాయన, నిత్యము స్తుతియాగము చెల్లించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: బందీ గృహములో తిరగలి విసిరినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.